వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ 12వ వార్డులో ముత్యాల శ్యామ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని ఆయన మాట్లాడుతూ, గతంలో పోటీ చేసి ఓడిపోయానని బుధవారం ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఈ నెల 11వ జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాను. గత నాయకులు మన వార్డును అభివృద్ధి చేయలేకపోయారు. అలాంటి నాయకులు మళ్ళీ కొత్త మాటలతో మీ ముందుకు వస్తున్నారు. మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజలే తమ బలం, తన రాజకీయ జీవితానికి మూలమని, ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు కాసింపల్లి ప్రజానికానికి, అక్కలకు, చెల్లెలకు, తల్లులకు, తాతవ్వలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ముత్యాల శ్యామ్ గౌడ్. నన్ను గత 6 సంవత్సరాలు చూస్తున్నారు. 2020లో 12వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి 414 ఓట్లు నాకు అందించారు. అయినప్పటికీ శక్తి సరిపోలేక అప్పుడున్న బలమైన క్యాండిడేట్ మీద ఆ ఓట్లు సాధించడమే విజయంగా భావించాము, కానీ ఓడిపోవడం జరిగింది. 2020 నుంచి నేటి వరకు 6 సంవత్సరాలు మీ మధ్యలో జీవిస్తున్నా, మీ ఇంట్లో మనిషిగా, తమ్మునిగా, బిడ్డగా, శుభానికి అశుభానికి అన్నింటికీ హాజరవుతూ మీలో ఒక్కరిగా మెదులుతున్నా, ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతున్నా. 2023 నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా గండ్ర సత్యనగా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో సత్యనన్ను దీవించి అసెంబ్లీకి పంపించి నాకు నా నాయకత్వాన్ని బలపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సత్యన్న గారు నా నాయకత్వాన్ని బలపరచడానికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి 12వ వార్డుకు మీ ముందుకు పంపించారు. మీరు కూడా దీవించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే రానున్న 5 సంవత్సరాలు మీ అందరికీ మంచి పరిపాలన అందిస్తా. కాసింపల్లో ఉన్న ప్రధాన సమస్యలు చెరువు సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, కోతులు కుక్కల నివారణ కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, బడి గుడి అసంపూర్ణంగా ఉన్న రామాలయం గుడి కానీ, వీరన్న గుడి కానీ, మన గౌడ కులస్తులకు ఆరాధ్య దైవం ఎల్లమ్మ గుడి కానీ, అన్ని గుళ్లను త్వరితగతిన నిర్మించి స్థానిక ఎమ్మెల్యేగా సహకారం తీసుకుంటానని, అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత సన్న బియ్యము, రేషన్ కార్డులు, బస్సు, అదేవిధంగా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని, కరెంటు, ఉచిత కరెంటు, గ్యాసు, సబ్సిడీ సంబంధించిన అన్ని మీ కాళ్ళ దగ్గరికి చేరవేస్తానని కాసింపల్లిలో ఉన్న వివో సంఘం అధ్యక్షులందరికీ మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. కాసింపల్లి గ్రామంలో 5 వివో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటికీ నిన్నగాక మొన్ననే కాసింపల్లి గ్రామానికి వచ్చేసి మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. 2 మెగావాట్ల యూనిట్ తో సంబంధించిన సోలార్ ప్లాంట్ ను మన కాసింపల్లి వివో సంఘాలకు అందిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివో సంఘాలకు ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ ను కూడా, ఆఫీసును కూడా ఏర్పాటు చేస్తారన్నారు. కావున మహిళా సంఘం సోదరులందరూ నన్ను దీవించి భారీ మేరతో ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా యువకులకు కూడా ఆట స్థలం లేక, ఎలాంటి ఆట విడుపు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా యువకుడిని, నేను కూడా చాలా సమస్య ఎదుర్కొన్నాను. రాబో 5 సంవత్సరాల్లో మంచి ఆట స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ఏర్పాటు చేసి అలా అన్ని వసతులు కల్పిస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా చదువుకునే బడి పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు మన దగ్గర మన సౌకర్యం లేదు. 1 నుంచి 7 వరకు కాసింపల్లి బడి ఉంది. 1 నుంచి 5 వరకు చదురుపల్లి బడి ఉంది. ఆ చదురుపల్లి బడిలో 5 సంవత్సరాల క్రితము ఆ కాంపౌండ్ వాళ్ళు శరీరావస్థకు చేరుకున్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతున్నాను, కానీ నిధుల కొరత వల్ల చేయలేకపోయాము. నా ఎలక్షన్లు అయినా త్వరలోనే ఒక ఏడాది లోపలనే ఆ చల్లురుపల్లి బయటికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అసంపూర్ణంగా ఉన్న 2 గదులను అవి పూర్తి చేసి అవి తరగతి గదిగా మారుస్తారని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా 1 నుంచి 7 వరకు ఉన్న కాసింపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ను ఉన్నత పాఠశాలగా 1 నుంచి 10కి అప్గ్రేడ్ చేస్తూ గవర్నమెంట్ స్థలం కానీ లేదా ప్రైవేటు స్థలం కానీ మీ అందరి సహకారంతో నిధులు సేకరించి ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి 2 కోట్లు తగ్గించకుండా మంచి బిల్డింగ్ ను ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాసింపల్లి ఉన్న పెద్ద చెరువు, ఆ సింగరేణి వాటర్ వల్ల ఆ బురద పేరుకుపోయి చెరువు బాగా కుంచుకుపోయింది. 97 ఎకరాల చెరువు
ఇప్పుడు కనీసం 30-40 ఎకరాలకు గుంజించకపోయింది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ 97 ఎకరాల భూమి సరిహద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇటు సింగరేణి ఇటు గవర్నమెంట్ ను ముందుకు తీసుకొచ్చి పూర్తిగా ఉన్న సిల్టును అందులో ఉన్న బురదను తీసి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి మంచినీరు తాగే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఇటీవలే మన కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ గారి సహకారంతో మన వడ్లోని వాగు మీద 12 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. అక్కడ స్టోర్ అయిన వాటర్ ను లిఫ్ట్ ద్వారా ఎప్పుడైతే మనం ట్యాంక్ బండ్ పూర్తి చేసుకుంటామో పెద్ద చెరువును అందులోకి లిఫ్ట్ చేసి 2 పంటలకు సరిపడా నీరును సుమారు 400 ఎకరాల కాసింపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములకు 2 పంటలు ఏర్పడేటట్టు దాన్ని నేను తప్పకుండా కృషి చేస్తాను. దానికి మొన్ననే మన ఊరికి వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. అదే విధంగా అందులో ఉన్న ముదిరాజులు ఆ చెరువు నమ్ముకున్న ముదిరాజులకు కూడా చేపలు అందులో వేస్తే ఆ మురికి నీరు వల్ల ఎవరు కొనుగోలు చేయట్లేదు. ఇట్లా మంచినీరుగా ఏర్పాటు చేస్తే అందులో ఉన్న చెరువులు చేపలకు కూడా చుట్టుపక్కల ప్రజలు కొనుగోలు చేసి తినే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ చెరువు అటు బడి ఇటు గుడి ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు మహిళా సంఘాలకు సాధికారం తీసుకొచ్చే విధంగా అన్ని వర్గాలకు నేను కృషి చేస్తానని మీరు ఒక్క ఓటేసి దీవిస్తే 5 సంవత్సరాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీకు పాలేరుగా కృషి చేస్తానని మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు టికెట్ ఇచ్చి దీవించిన కాంగ్రెస్ పార్టీని జిల్లా అధ్యక్షుడిని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సత్తన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాసింపల్లి 12వ వార్డు ప్రజానీకానికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మీ విలువైన ఓటును అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వేసి వినియోగించుకొని కాసింపల్లిలో కనీసం 50కి తగ్గకుండా ఒక వార్డుకు 50 తగ్గకుండా ఇందిరా మిల్లులు తీసుకొచ్చి మీ అందరికి ఇల్లు వారికి అందరికి ఇల్లు నిర్మించి ఉగాది లోపలనే ముగ్గు పోసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు పార్టీకి కాళేశ్వరం టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై సత్యన్న.